కేఆర్కే న్యూస్ నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు ఒక ఫేమస్ పర్సన్ అండి. 73 ఇయర్స్ యంగ్స్టర్ అండి ఆయనే మరెవరో కాదు. అండ్ సోషల్ యాక్టివిస్ట్ అని ఆల్రెడీ నేను మీకు చెప్పాను. రిటైర్డ్ ఆర్బీఐ బ్యాంక్ మేనేజర్ ఎంప్లాయ్ అండి, చీఫ్ మేనేజర్ ఆయన. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. వా, ఏం ఎనర్జెటిక్గా మాట్లాడతారు సార్ నిజంగా. ఓకే సార్, నేను ఒక కొత్త టాపిక్తో అయితే వచ్చేసాను. ఇప్పుడు చాలామంది ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ అని వింటూ ఉంటాము. ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ అంటే ఏంటి, వీళ్ళిద్దరిలో డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి, అంటే ఓవర్ థింకింగ్ ఎవరికి ఉంటుంది అంటారు, ఎక్స్ట్రోవర్ట్కి ఉంటుందా ఇంట్రోవర్ట్కి ఉంటుందా? ఇది మన వ్యూవర్స్ అందరూ అడగమంటున్నటువంటి క్వశ్చన్. మనకి ఇండిపెండెన్స్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అప్పట్లో ఈ కాంగ్రెస్ వర్గంలో 2 గ్రూప్స్ ఉండేవి. ఒకదాని పేరు అతివాదులు, ఇంకొకటి మితవాదులు. అతి అంటే ఎక్కువ, మితి అంటే తక్కువ. ఐఎమ్ జస్ట్ రెఫరింగ్ ఇట్ దట్ వన్. ఓకే. ఇంట్రోవర్ట్ అంటే తక్కువ మాట్లాడతాడు, మితవాది అంటే తనలో తానే మాట్లాడుకుంటారు, కొంతమంది తనతో మాట్లాడుకుంటాడు. అది సెల్ఫ్ టాక్ అనే కాన్సెప్ట్ ఉంది. అది యాక్చువల్గా అందరు కూడా సెల్ఫ్ టాక్ 5-10 నిమిషాలు చేయాలి డైలీ. దాన్ని మనం తెలుగులో ఇంకా బ్యూటిఫుల్ వర్డ్స్ అంతర్మథనం అంటారు. ఇంట్రాస్పెక్ట్. టాక్ కన్నా ఇంకా డీపర్గా పోతే ఇంట్రాస్పెక్ట్. టాక్ ఈజ్ ఎ నార్మల్ థింగ్. సో ఇన్నర్ టాక్, ఇంట్రాస్పెక్షన్ ఇవి జరుగుతూనే ఉండాలి. సో అతివాదం మితవాదం దిస్ ఒక కాన్సెప్ట్. ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్తో పాటు యాంబివర్ట్ అని ఇంకొక పదం కూడా ఉంది మాకు. అంటే నైదర్ ఎక్స్ట్రోవర్ట్ నర్ ఇంట్రోవర్ట్, మధ్యలో ఉంటారు. ఇంట్రోవర్ట్తోనే వేరే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇంట్రోవర్ట్తో వేరే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఏదైనా అడిగినా కరెక్ట్గా సమాధానం చెప్పరు, వాళ్ళలో వాళ్ళే అనుకుని సైలెంట్ బొమ్మలా ఉంటారు కొంతమంది. ఆయన అంటే ఇంట్రోవర్ట్స్ ఒక పట్టాన్ని అంతు చెక్కరు. వాళ్ళు మాట్లాడితే కదా మనకు తెలిసింది. అవును, మీరు 10 నిమిషాలు మాట్లాడితే ఐ కెన్ ఎస్టిమేట్ వాట్ ఈస్ ఫాతిమా అనేసి. మీరు అసలే మాట్లాడకపోతే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు గెస్. అది కూడా చేయొచ్చు. మనిషి హావభావాలను బట్టి కూడా ఫేస్ రీడింగ్ స్కిల్ అంటారు. అందరికీ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. మనిషి మాట్లాడకపోయినా కూడా 5-10 నిమిషాలు గమనించి మనిషి ఏంటి అనేది కొంతవరకే అంచనాకి రావచ్చు కదా. ఒక 5 నిమిషాలు మాట్లాడితే ఇంకా కొంచెం ఎక్కువ అంచనాకి రావచ్చు. ప్రేరేపించి అంటే ఒక కోపాన్ని తెప్పించే ఒక వాక్యం పడేసి, అంటే ఇదివరకు డ్రామానే, నిజంగా కాదు. టు అసెస్ ద పర్సనాలిటీ, ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారు ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఇవన్నీ ప్రక్రియలు ఉన్నాయి. దాని ప్రయోజనాన్ని అవసరాన్ని పట్టేది ఉంటుంది. వి లీవ్ ఇన్ మూడ్ స్వింగ్స్. మనకి 9 నవరసాలు అంటాము, మూడ్ స్వింగ్ లైఫ్. కానీ ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే బాడీ కెమిస్ట్రీ, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ దానికి ఉంది. మనలో కొన్ని హార్మోన్స్ కానీ రసాయనాలు కానీ ఇది చేసి ఒకసారి ఏమన్నా అంటే దాన్ని హీ మే టేక్ లిటిల్ ఈజీ. తప్పే అనుకోండి, వాట్ ఎవర్. ఈ తప్పులనేవి జనరల్గా ఉంటాయి, కానీ మిస్అండర్స్టాండింగ్ వలన ఎక్కువ వి రాంగ్లీ అండర్స్టాండ్ ద అదర్ పర్సన్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఆ తర్వాత వీ డోంట్ స్పీక్ 1-to-1. మీ మీద నాకేమైనా కోపం ఉంటే ఐ షుడ్ నాట్ కంప్లైంట్ టు ఎ థర్డ్ పార్టీ. నేను మీతో మాట్లాడి సార్ట్ అవుట్ చేసుకోలేకపోతే అప్పటికి మ్యూచువల్లీ, అది కూడా మ్యూచువల్లీ అగ్రీయబుల్ థర్డ్ పార్టీకి పోవాలి. మీ సైడ్ వాడో నా సైడ్ వాడో కాదు. ఏ న్యూట్రల్ పర్సన్, ఇద్దరికి తెలిసిన న్యూట్రల్ పర్సన్ కానీ ఇద్దరికి తెలియని లర్న్డ్ థర్డ్ పర్సన్ కానీ. దస్ ఇస్ ద థింగ్. కమింగ్ బ్యాక్ టు దిస్ ఇంట్రోవర్ట్, దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంటెలిజెన్స్ పార్ట్ వేరు. ఇంట్రోవర్ట్స్లో ఇంటెలిజెన్స్ ఉంటారు, డెడ్స్ ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్స్లో ఇంటెలిజెంట్ ఉంటారు, డెడ్స్ ఉంటారు. కొంతమందికి చెవులు కొరకడం అని మనం ఒక ఫ్రేజ్, చెవులు వేరే వాళ్ళ చెవులు కొరకడము అంటే ఏదో గుసగుసలాడుతూ ఉంటారు, ఏదో ఒకటి చెప్తుండాలి. అది అబద్ధమా నిజమా కాదు, బట్ మాట్లాడడం అన్నది లడలడలడా అంటాం మనము. ఆవిడ చూడండి లడలడలా మాట్లాడుతుంది అనేసి. ఇది లేడీస్ ఎక్కువ చేస్తారని ఒక ఇంకొచ్చారు లేడీస్ టాపిక్ కి. ఓకే, అంటే అబ్బాయిలు ఎవరు ఏమిట్లా చేయరు, మొత్తం అమ్మాయిలే అంటారా మీరు? అలా అన్నట్లా. అంటే ఇక్కడ కూడా ఒక ట్రిక్ ఉందమ్మా. ఒక ట్రిక్ అంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఆడవాళ్ళకి కొన్ని లక్షణాలు విడిగా ఉంటాయి మగవాళ్ళకన్నా. మగవాళ్ళకి కూడా ఆడవాళ్ళకన్నా భిన్నంగా ఉంటాయి. నేను రోజు బస్సులోనే ట్రావెల్ చేస్తుంటాను. డిస్పైట్ మై హ్యావింగ్ మై ఓన్ కార్, ఐ కెన్ కమ్ ఇన్ ద కార్ బట్ ఐ డోంట్ కమ్.
వై అంటే సొసైటీలో ఏం జరుగుతుందో తెలియాలంటే షుడ్ మూవ్ టు విత్ మాసెస్. బస్సులో చాలామంది ఎక్కుతుంటారు కదా, ఇప్పుడు ఆధార్ ఫ్రీ కదా. నో, ఐ విల్ బి అబ్జర్వింగ్ పీపుల్. ఇప్పుడు ఆడవాళ్ళు, ఐ విల్ కమ్ టు ఇంట్రోవర్ట్. బస్సు స్టాపు రాకముందే దిగేవాళ్ళు ముందరికి వెళ్ళి అక్కడ నిలబడాలి, సో దట్ దే కెన్ క్విక్లీ గెట్ డౌన్. దాన్ని బట్టి ఏమవుతుంది, టైమ్ ఆఫ్ ద డ్రైవర్ ఇస్ సేవ్డ్. కానీ జనరల్గా నేను అబ్జర్వ్ చేస్తాను, అంటే వాళ్ళు కూడా ఈ పని చేస్తుండవచ్చు. బస్సు ఆగిన తర్వాత కానీ సీట్లో నుంచి లేవరు. సీట్లో నుంచి ముందరికి పోవడానికి ఇట్ టేక్స్ ఒక హాఫ్ మినిట్ పడుతుంది. ఇట్లా హాఫ్ మినిట్ వేరే వాళ్ళకి తక్కువ పట్టవచ్చు, ఇమీడియట్లీ ఉంటారు కాబట్టి. సో అల్టిమేట్లీ కమ్యూనిటీగా 10-20 స్టాప్లు ఉన్న బస్సుకి ఓవరాల్గా ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఆ టైం వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. అంటే ఇటువంటి మైన్యూట్ థింగ్స్ మీద సమాజంలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి, ఆడగా కానీ మగగానే ఆలోచించి తదనుగుణంగా ప్రవర్తించాలి కదా. ఐ కమ్ బ్యాక్ టు ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్. తనలో తనే అన్నీ ఆలోచించుకునేవాడు, తక్కువ మాట్లాడేవాళ్ళు. అంటే తక్కువ మాట్లాడడం మంచిదే ఇన్ ఏ వే. అంటే తక్కువ కాదు ఎక్కువ కాదు, కానీ అవసరం వచ్చినా కూడా మాట్లాడకుండా ఉంటే అది కూడా ప్రమాదం అవుతుంది కదా. వాళ్ళ వల్ల వేరే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా ఇప్పుడు ఏదో పామట్టబోతుంది, వీటింటే ఇంట్రోవర్ట్ ఇక్కడే కూర్చునేసి దాని గురించి చెప్పకపోతే ఎట్లా అంటే యూ షుడ్ నాట్ బి ఇంట్రోవర్ట్ టు దట్ ఎక్స్టెంట్. మరి మూగవాళ్ళ ఉండరాదు, మూగవాళ్ళ ఉండరాదు. ఎక్స్ట్రోవర్ట్ ఉన్నది లేనిది, అవసరమైంది అనవసరమైంది మాట్లాడేస్తే వేరే వాళ్ళకి దే మే నాట్ ఫీల్ ఇట్ కన్వీనియంట్. ఈ నెట్కి యావరేజ్గా ఉండేవాడు యాంబివర్ట్. యావరేజ్గా ఉండేవాళ్ళు AMBI యాంబివర్ట్. ఎంత అవసరమో అంతనే మాట్లాడతాడు, నైదర్ లెస్ నర్ మోర్. తక్కువ కాదు ఎక్కువ కాదు, మరి తరాజులో చూసి చెప్పలేం కానీ దాదాపుగా ఎంతో అంత మాట్లాడటం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ అంటారా. ఇంట్రోవర్ట్ అండ్ యాంబివర్ట్గా ఉండడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఇంట్రోవర్ట్ వాళ్ళు కొంచెం మాట్లాడడము నేర్చుకునేసి, అంటే ఇంట్రోవర్ట్గా ఉండడానికి 2-3 కారణాలు ఉంటాయి. అంటే చిన్నప్పుడు మనకి 10 ఏళ్ల వరకు ఎలా అయితే పెరిగామో దాని ఇన్ఫ్లుయెన్స్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీద చాలా ఉంటుంది. ఇది ఎవరికి వాళ్ళు మీరు చెక్ చేసుకుంటే కూడా టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ అండర్స్టాండ్ ఎవరికి వాళ్ళు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. సమాజంలో చాలా విషయాలు ఉంటాయి. పేరెంట్స్ మీద కోపం ఉంటే పేరెంట్స్ని ఏం చేయలేక పిల్లల మీద చూపిస్తుంటారు కసి. అవును, కొంతమంది అలా ఉంటారు, దుర్మార్గులు. ఇదంతా దుర్మార్గం చింతన. నీకు చేతనైతే పేరెంట్స్తో డీల్ చేయి, లేకపోతే నోరు మూసుకో, తగ్గి ఉండాలి. అంటే యూ షుడ్ నెవర్ ఫైట్ ఏ లూజింగ్ బ్యాటిల్. నేను ఓడిపోతానని తెలిసి వై షుడ్ యూ ఫైట్ దట్ బ్యాటిల్ ఎట్ ఆల్, దట్ వార్ ఎట్ ఆల్ అనేసి. సో ఇంట్రోవర్ట్స్ కూడా కొంచెం పెరిగి కొంచెం మాట్లాడడం బై ప్రాక్టీస్. అంటే 10 years లోపల ఇది ఉన్నా కూడా మన బ్రెయిన్ కూడా 7-8 yearsకి 90% డెవలప్ అవుతుంది అనేసి ఒక కాన్సెప్ట్. అందుకే పేరెంట్స్ కూడా చిన్న పిల్లల నుంచి 8-10 years వచ్చేంత వరకు వాళ్ళని చాలా హెల్త్ వైజ్గా, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ దేని మీద ఆధారపడి ఉంటుంది, అండ్ ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది, చాలా వరకు స్లీప్ మీద ఆధారపడి ఉంటుంది, ఇంట్లో ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి వాళ్ళు పేరెంట్స్ మాట్లాడే అలవాటు లేదనుకోండి. కొంతమంది కపుల్స్ చూస్తే ఇద్దరు మాట్లాడిన కపుల్స్ కూడా నేను చూశాను. ఒకళ్ళు మాట్లాడతారు, ఇంకోళ్ళు మాట్లాడరు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చైల్డ్ మీద ఆటోమేటిక్గా వస్తుంది, ఎంతో కొంత వస్తుంది. అంటే పిల్లలు కూడా మాట్లాడకుండా ఉండడం అలా ఉంటారంటారా? అదే అంతే, పిల్లలు కూడా మాట్లాడకుండా ఉంటారు. ఆ తర్వాత పెద్దగిన తర్వాత కూడా మాట్లాడరు. అంటే మాట్లాడరండి కాదు, ఇంకొకటి ఉంది, ఇనిషియల్ రిలక్టెన్స్ అని ఇది ఇంకొక కాన్సెప్ట్. అదేంటంటే మాట్లాడరు, కానీ ఒకసారి మాటలోకి వస్తే ఇంకా నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటారు. స్టార్టింగ్ ట్రబుల్. అంటే ఇంట్రోవర్ట్లో ఇదొక భాగము. అంటే ఎవరైనా మాట్లాడాలి, ఎవడైనా ముందు మాట్లాడిన తర్వాత అప్పుడు వీళ్ళకి జోష్ అంటాం కదా, అది వచ్చినప్పుడు ఇక మాట్లాడుతుంటారు. కానీ దే విల్ నాట్ టేక్ ద ఫస్ట్ స్టెప్ టు స్టార్ట్. ఎక్స్ట్రోవర్ట్ అట్లా కాదు. మళ్ళీ ఎక్స్ట్రోవర్ట్ను కూడా కరెక్ట్ చేసుకోవాలి. మాట్లాడండి, కానీ పర్పస్ఫుల్గా మీనింగ్ఫుల్గా మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడకండి. డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ, డోంట్ వేస్ట్ అదర్స్ టైమ్. దిస్ ఈజ్ మై టేక్ అప్. వావ్, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎక్స్ట్రోవర్ట్ గురించి, ఇంట్రోవర్ట్ గురించి, యాంబివర్ట్ గురించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఈ వీడియో టోటల్లీ బాగా అర్థమై ఉంటుంది. మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో ఎక్కువ మాట్లాడకూడదు, మాట్లాడాల్సిన టైంలో మాట్లాడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో మీరు కూడా ఇలాగే ఉంటారని కోరుకుంటున్నారు. సైనింగ్ ఆఫ్, మీ ఫాతిమా.